హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వివిధ రకాల సామాన్య వాక్యాలు. వీటిని మనం అర్థబోధకాలు అని కూడా పిలుస్తాం. వీటి మీద కూడా కంపల్సరీగా మనకి ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఏ రకమైన సామాన్య వాక్యము అనేటువంటి అంశం మీద ఏం చేస్తున్నావు అని అంటే అది ఏ రకమైన వాక్యము అని అడుగుతారు. రాము బాగా పాడగలడు, ఇది ఏ వాక్యం అని అడుగుతారు. ఇలాగా వీటి మీద ఉన్నటువంటి ప్రశ్నలు అనేటువంటి కంపల్సరీగా వస్తాయి కాబట్టి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏంటి? ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏం చూడండి. వాక్యాంతంలో ఆ అనే ప్రత్యయం చేర్చడం వల్ల ఇవి ఏర్పడతాయి. వాక్యాంతం అంటే వాక్యం చివరిలో ఆ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. మీరు కానీ చూస్తే ఆ అనేటువంటి ఇక్కడ ఆ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇవి ప్రశ్నార్థకాలు అంటే ఏమిటి? ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరు, ఏమిటి మొదలైనటువంటి రూపాలు చేర్చడం వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. ఉదాహరణ చూడండి, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఆ ఉందా, దా ఆ అనే ప్రత్యయం వచ్చింది. రాంబాయికి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అనేటువంటి పదం ఉంది. కాలం మ్యాక్సిమము ఉందా అనేటువంటి ఆ అనేటువంటి ఆ ప్రత్యయం అనేటువంటిది ప్రశ్నార్థకంలో వస్తుంది. అలాగే సందేహార్థక వాక్యాలు. సందేహార్థక వాక్యాలు అంటే ఏంటి? ఈ వాక్యాల్లో క్రియలు సందేహార్థకంలో ఉంటాయి. ఈ వాక్యాల్లో ధాతువునకు చివర ఓ ఏమో అనే ప్రత్యయాలు వస్తాయి. ధాతువు అంటే ఏంటి? క్రియాపదం. క్రియకు మూల పదం ధాతువు. కాబట్టి ఆ ధాతువుకి ఓ ఏమో అనేటువంటి ప్రత్యయాలు ఇక్కడ వస్తాయి. ఓ ఏమో అనేటువంటి ప్రత్యయాలు. చూడండి, అజయ్కి మంచి ర్యాంకు వస్తుందో రాదో దో ఓ. అలాగే సమావేశం జరుగుతుందేమో, ఓ ఏమో కాని ఉంటే అది సందేహార్థక వాక్యం అవుతుంది. కాబట్టి ఓ ఏమో అని కాని ఉంటే అది సందేహార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ చూడండి, నిషేధార్థక వాక్యాలు. కాబట్టి ఒక పని చేయకూడదు అని తెలియజేసేది నిషేధార్థకం. క్రియల్లో నిషేధార్థక రూపాలు ఉంటాయన్నమాట. కాబట్టి కర్త చేసేటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ పనిని ఇక్కడ చేయకూడదు అని నిషేధిస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యాల్లో కర్త మధ్యమ పురుషులో ఉంటుంది. ఈ వాక్యాల్లో అకారాంతమైన ధాతువునకు చివర వద్దు, కూడదు, రాదు అనేటువంటి ఈ ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి కర్త అనేటువంటి మధ్యమ పురుష అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళ గురించి తెలియజేసేది. కాబట్టి చూడండి, రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడవద్దు, చెప్పుడు మాటలు వినకూడదు. కాబట్టి ఇది నిషేధము. కర్తకు ఇక్కడ చూడండి, క్రియాకి వద్దు, కూడదు అనేటువంటి ప్రత్యయాలు వస్తే అది నిషేధార్థక వాక్యాలు. తర్వాత సామర్థ్యార్థక వాక్యాలు. చూడండి, సామర్థ్యమును గురించి తెలియజేయ వాక్యాలని సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. సామర్థ్యాన్ని గురించి తెలియజేసేవి సామర్థ్యార్థక వాక్యాలు. సామర్థ్యార్థక వాక్యాల్లో ధాతుకు చివర కలడు అనే ప్రత్యయాలు వస్తాయి. కలడు. కాబట్టి ఇక్కడ చూడండి, గరికపాటి నరసింహారావు ఉపన్యాసం బాగా చేయగలడు. బాపు చిత్రాలు బాగా గీయగలడు. ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే బాగా చేయగలడు, గీయగలడు, పాడగలడు. కాబట్టి ఇవి ఫ్యూచర్ని కూడా తెలియజేస్తాయి. కాబట్టి సామర్థ్యార్థకాలు అనేటువంటివి భవిష్యత్తును కూడా తెలియజేస్తాయి. తర్వాత విద్యార్థక వాక్యాలు. క్రియ విద్యార్థకంలో ఉంటే వాక్యాలు విద్యార్థక వాక్యాలు అవుతాయి. శ్రోతకు సూచన, సలహా, ఆదేశము ఇస్తున్నట్లు చెప్పేటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు ఎప్పుడు కూడా భవిష్యత్ బోధకాలుగా ఉంటాయి. ఈ వాక్యాల్లో కర్త ఏకవచనంలో ఉంటే క్రియ ధాతు రూపంలో ఉంటుంది. బహువచనంలో ఉంటే అండి అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఎక్కువ శాతంగా విద్యార్థక వాక్యంలో ఏకవచన రూపంలో కానుంటే ధాతు రూపంలో ఉంటుందన్నమాట. కర్త ఏకవచనంలో ఉంటే క్రియ ధాతు రూపంలో ఉంటుంది. బహువచనంలో ఉంటే అండి అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్క చెప్పేది విను. విను అనేటువంటి ధాతు రూపం, అది ఏకవచనం ఉంది. అలాగే చూడండి, మీరు ఇంటికి వెళ్ళండి బహువచనంలో ఉంది కాబట్టి వెళ్ళండి అండి వచ్చింది. అలాగే ఆశీర్వాదక వాక్యాలు. ఆశీర్వచనాలు తెలియజేసేవి, ఆశీస్సును తెలియజేసే వాక్యాలే ఆశీర్వాదక వాక్యాలు. ఇక్కడ మీకు ఫస్ట్ క్లాసు వచ్చుగాక, నీకు మంచి బుద్ధి కలుగుగాక, నీవు నూరేళ్ళు వర్ధిల్లు. కాబట్టి ఇవి ఈజీగా మనకు అర్థమైపోతాయి. అనుమతి అర్థక వాక్యాలు. ఈ వాక్యాల్లో క్రియ తెలిపే పనికి
పనిని కర్త అనుసరించడాన్ని తెలుపుతూ ధాతువునకు చివర ఇచ్చు వచ్చు అనే ప్రత్యయాలు వస్తాయి. ఇచ్చు వచ్చు. కాబట్టి మీరు లోపలికి రావచ్చు, మీరు ఇవ్వచ్చు, మీరు వెళ్ళొచ్చు. ఇవి అనుమతి అర్థక వాక్యాలు అన్నమాట. అలాగే చూడండి హేతువర్ధక వాక్యాలు. హేతువర్ధకం అంటే ఏమిటి? ఒక పని జరగకపోవడానికి కారణాన్ని సూచించే వాక్యాలే హేతువర్ధక వాక్యాలు. హేతు అంటే కారణము. హేతు అంటే అర్థం ఏంటి? కారణం. ఈ వాక్యాంతంలో చేత, వలన, అక వంటి ప్రత్యయాలు కూడా చేరుతాయి. ఇక్కడ చూడండి, వర్షాలు పడక పంటలు పండలేదు అక. కాబట్టి ఇది హేతువర్ధక వాక్యం. తుఫాను రావడం చేత ప్రజలు ఇబ్బంది పడ్డారు చేత. కాబట్టి కారణాన్ని తెలియజేస్తూ వచ్చేటువంటివి ఇక్కడ హేతువర్ధకాలు. సంభావనార్థకాలు. సంభావన అంటే ఊహ, సంభావన అంటే ఊహించడం. కాబట్టి సంభావనార్థక వాక్యాలు ఎప్పుడు భవిష్యత్ బోధకాలుగా ఉంటాయి ఇవి కూడా. కాబట్టి ఇక్కడ ధాతువునకు వచ్చు అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ ఉదాహరణగా చూస్తే మేము రేపు ఊరి నుండి రావచ్చు, సమావేశం వాయిదా పడవచ్చు. అనుమతి అర్థకానికి సంభావనార్థకానికి కొంచెం తేడా ఉంటుంది. ఊహించి చెప్తాం అన్నమాట. ఉండవచ్చు, రేపు స్కూలు ఉండకపోవచ్చు, రేపు నేను స్కూల్కి రాకపోవచ్చు. కాబట్టి ఇది సంభావనార్థకం. మీరు స్కూల్కి రావచ్చు, మీరు వెళ్ళవచ్చు అనేది అనుమతి అర్థకం. అది డిఫరెన్స్ అన్నమాట. అలాగే నిశ్చయార్థక వాక్యాలు. ఒక విషయాన్ని, భావాన్ని, అభిప్రాయాన్ని సుస్పష్టంగా ప్రకటించే వాక్యాల్ని నిశ్చయార్థక వాక్యాలు. ఖచ్చితంగా చెప్పడం అన్నమాట. ఇందులో చూడండి, రాఘవేంద్రకు ప్రథమ బహుమతి వచ్చింది, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. శ్రీనివాస్కి ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇక్కడ నిశ్చయంగా ఒక పనిని జరిగిందని తెలియజేస్తే అది నిశ్చయార్థక వాక్యాలు అవుతాయి. అలాగే ఆశ్చర్యార్థక వాక్యాలు చూడండి. ఆశ్చర్యము, సంతోషము, సంతాపము, భయము, బాధ మొదలైన భావాలను తెలియజేసే వాక్యాలనే ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. ఆహా ఎంత రుచిగా ఉందో, ఓహో ఎంత అద్భుతంగా చేశారు, ఇది అన్నమాట. చూడండి, ఆహా తాజ్మహల్ ఎంత బాగుంది, ఓహో నాకు మొదటి ర్యాంక్ వచ్చిందా, ఆశ్చర్యం, ఓహో నాకు మొదటి ర్యాంక్ వచ్చిందా, అది. అలాగే ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనార్థక క్రియలు ఉండే వాక్యాలని ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఈ వాక్యాలకు ముందు దయచేసి, కాస్త అనే పదాలు చేరతాయి. ప్రార్థనార్థక వాక్యం ముందు ఏం చేస్తాయి? దయచేసి, కాస్త అని కానుంటే అది ప్రార్థనార్థక వాక్యం అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, దయచేసి మీరు ప్రతిరోజు పత్రికలు చదవండి అండి ఉంది, అంత మాత్రాన విద్యార్థకం కాదు. కాబట్టి ఇక్కడ దయచేసి అని చూసారా, దయచేసి. కాబట్టి ఇది ప్రార్థనార్థకం. కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా నడవండి, కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా నడవండి. అలాగే ఆత్మార్థక వాక్యాలు. క్రియలలో కొను అనే ప్రత్యయం చేర్చడం వల్ల ఆత్మార్థక వాక్యాలు ఏర్పడతాయి. క్రియ యొక్క ప్రయోజనం కర్తకు మాత్రమే చెందుతుంది. అంటే ఆత్మ అంటే తన అని అర్థము. కాబట్టి క్రియ యొక్క పని, ఆ ఫలితము కర్తకే కానీ చెందితే అది ఆత్మార్థకం అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళు పాలు అమ్ముకొనుచున్నారు. ఎవరి కోసం అమ్ముకున్నారు? వాళ్ళ కోసం. కాబట్టి ఇక్కడ క్రియ యొక్క ఫలితము కర్తకే చెందుతుంది. అమ్మ పూజ చేసుకుంటుంది. అమ్మ ఎవరి కోసం పూజ చేయట్లా, అమ్మే పూజ చేసుకుంటుంది. కాబట్టి ఇది ఆత్మార్థక వాక్యం అవుతుంది. కాబట్టి ఇవి మనకున్నటువంటి సామాన్య వాక్యాలు. వీటిని అర్థబోధకాలు అంటారు. వీటి మీద కంపల్సరీగా మనకి ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. ఈ విషయం, ఈ టాపిక్ అనేటువంటిది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేయడానికి మీ నుండి నాకు ఒక సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా కంటెంట్ నచ్చితేనే మీరు వినండి. అలాగే నా వీడియోస్ను షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపంలో నేను మీకు ఖచ్చితంగా మీకు సమాధానాలు అనేటువంటివి ఇస్తాను. అలాగే మన వీడియోలో, మన ఛానల్లో రోజు కూడా షార్ట్స్ రూపంలో సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణానికి సంబంధించి కానీ కొన్ని డైలీ వీడియోస్ అనేటువంటివి నేను పెడుతూ ఉన్నాను. మీరు చూస్తున్నారు, కానీ మీరు కానీ కామెంట్ చేస్తే ఆ ప్రశ్నకి సంబంధించిన సమాధానం మీరు ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా మీరు సమాధానాలు కామెంట్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి క్లాసులు, మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ మీకు అందించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను. నెక్స్ట్ క్లాస్లో మరలా ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.